మీరిప్పుడు శివబావ గారు అలాగే కౌశిక్ అన్నయ్య మాటల్ని విన్నారు కదా, ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. మీరు శివబావ గారిని అక్కడికి తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు పోరాటంలో గెలవాలంటే గనక మీరు ఇలా చేసి తీరాల్సిందే. చాలా మంది జనం ఉంటారు, ఆయనకి సన్మానం జరగబోతోంది కదా, మీరు ఆయన పరువుని అక్కడ తీసేయండి గంగక్క, అక్కడ తీసేయండి. అవునవును, మీరు కంగారు పడకండి. శివబాబు గారు రావడానికి ఒప్పుకున్నారు. అవునండి, మన మఠంలోనే జరుగుతోంది. అన్ని మఠాల మతాధ్యక్షులు వస్తున్నారు శివబాబు గారి సన్మాన సభకి. మీకు తెలుసా? మీరు కూడా సమయానికి వచ్చేయండి. అలాగే, నమస్కారం. ఇదిగో జాగ్రత్తగా తీసుకువెళ్ళు. చూడు, అందరికీ భోజనం ఇక్కడ నుండే వెళ్తుంది. టెంపోని టైంకి పంపించేయాలి. బయలుదేరారా? అరే లేదు లేదు లేదు, సామాన్లు వెంటనే కావాలి, వెంటనే తెచ్చేయండి. అరే కౌశిక్ అన్నయ్య, ఏమైనా పని ఉంటే నాకు కూడా చెప్పండి. మీరొక్కరే అన్ని పనులు చేస్తున్నారు. మీకు తెలుసు కదా, నాకు పని చేయడం అంటే చాలా ఇష్టం. అవునవును, అసలైన ఇంటి సభ్యురాలు కదా. కానీ నేను అన్ని పనులు చేసేసాను, అన్ని పనులు పూర్తయిపోయాయి. వంట పని చేయాల్సింది. సమయానికి వంట అయిందా లేదా అనేది మీరు చూసుకోండి, మిగతావి నేను చూసుకుంటాను. అలాగే. శివబాబు గారు, ఒక్క నిమిషం. నేను చెప్పింది మీకు గుర్తుంది కదా? ఇది చాలా మంచి అవకాశం. అవకాశాన్ని ఉపయోగించుకోండి, లేదంటే వదిలేసుకోండి. లేకపోతే జీవితాంతం ఇక్కడే ఉండాల్సి ఉంటుంది, శివబావ గారికి భార్యలాగా. అరే శివబాబు గారు, నేను మర్చిపోయాను. అది రాధిక దగ్గర నుండి ఫోన్ వచ్చింది, మీతో మాట్లాడాలనుకుంది. నాకు కూడా బాగా గుర్తొస్తుంది బావుగారు. తను పిక్నిక్ వెళ్ళినప్పటి నుంచి నేను తనతో మాట్లాడనే లేదు కదా. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. వద్దు, ఇప్పుడు ఫోన్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అది అడవి ప్రదేశం కదా బావుగారు, నెట్వర్క్ దొరకదు వాళ్ళకి. తనే మీకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పింది. సరే, తనతో తర్వాత మాట్లాడతాను. శివబాబు గారు, వెళ్ళి తయారవ్వండి, అందరు అక్కడికి వచ్చేస్తూ ఉండుంటారు.